హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి అందరూ? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో ఈ అమ్మాజీ ఉండాలి. అమ్మాజీ మాట ఛానల్కి స్వాగతం. ఏమిటమ్మా ఫస్టే ఇలా బ్లౌజ్ చూపిస్తున్నారు అనుకుంటున్నారు కదా మీరు? ఏమీ లేదమ్మా, ఈ బ్లౌజ్ నేను మీషోలో ఆర్డర్ పెట్టాను. 350 రూపీస్ పడింది నాకు. వర్క్ ఎలా ఉందా అని నేను నాతో పాటు మీకు కూడా చూపించేస్తున్నాను అనమాట. బ్యాక్ సైడ్ ఇది అలా ఉందన్నమాట, ఫ్రంట్ సైడ్ బాగానే ఉంది. కాకపోతే లైనింగ్ వచ్చి ఉంటే ఇంకా బాగుండేది, కానీ లైనింగ్ రాలేదు. ప్యూర్ కాటన్ బ్లౌజ్ అనమాట ఇది. బాగుంది, చాలా ఫ్రీగా ఉంది వేసుకుంటే కూడా. కాకపోతే కొంచెం లైనింగ్ ఉంటే బాగుండేది అనిపించింది అనమాట. అదిగోండి, హుక్స్లు కాజాలు కూడా సేమ్ మనం ఎలా వేసుకుంటామో అలాగే వేసి వచ్చినాయి. కొన్ని బ్లౌజులకు అలా రావు కదా, కొంచెం ఇబ్బందిగా అనిపించి మళ్ళీ అవి తీసుకుని మళ్ళీ వేసుకుంటాం మనం. వీటికైతే సేమ్ మనం ఎలా వేసుకుంటామో అలాగే వచ్చినాయి అనమాట. బ్లౌజ్ అయితే బాగుందండి, 350 రూపీసే కదా. ఇకపోతే మేమైతే ఊరు వెళ్తున్నామండి. ఏ ఊరు వెళ్తున్నానంటే నేను వమ్మింగ్ వెళ్తున్నాను అనమాట, మా అమ్మగారింటికి. చాలా రోజులు అయిపోయింది వమ్మింగ్ వెళ్ళి, ఈసారి లేట్ అయింది. ఎప్పుడు కూడా చాలా మంత్లీ ఒకసారైనా వెళ్ళేదాన్ని. అమ్మ ఉన్నప్పుడైతే 15 డేస్కే వెళ్ళేదాన్ని. సరే వెళ్దాం కదా అని సెంటర్కి వెళ్తే మా బాబ్జీ గారు ఏవో పిల్లల కోసం ఏవో తీసుకుంటున్నారు. నేను అలా నించుంటే సెంటర్ చూసారా ఎంత బిజీగా ఉందో. ఇక్కడే నేను షుగర్ ట్యాబ్లెట్లు కూడా తీసుకున్నానండి ఆ మెడికల్ షాప్ దగ్గర. చాలా అంటే చాలా బిజీగా ఉందండి. ఉదయం 9 ఆ టైంలో వెళ్తున్నాం అనమాట మేము. కాలేజ్ పిల్లలు చాలా హడావిడిగా ఉంది. మాది వీళ్ళు 2 కాలేజీలు ఉన్నాయండి. కిడ్స్ ఇంజనీరింగ్ కాలేజ్ ఒకటి ఉంది, అండ్ బిఎస్ఆర్ కాలేజ్ ఒకటి ఉంది అనమాట, జూనియర్ కాలేజ్. అందుచేత ఈ ఉదయం ఈవినింగ్ కూడా ఇలా చాలా హడావిడిగా సందడిగా ఉంటుంది అనమాట. దివిల్ సెంటర్ ఇదనమాట అండి మా సెంటరు. ఇంక చుట్టుపక్కల ఊళ్ళన్నీ చిన్న చిన్న పల్లెటూరు, అలాగే మాది కూడా ఒక చిన్న పల్లెటూరు తాటిపత్తి. దీవిల్లే సెంటర్ అండి. దీవిల నుంచి మనం సైడ్కి వెళ్ళడం అనమాట. అదిగోండి అక్కడెక్కడో ఉన్నారు మా బాబ్జీ గారు, ఇవే మిక్చర్లు అవి కొంటున్నారు. పిల్లలు ఉన్నారు కదండి, మా తమ్ముడు పిల్లలు, వాళ్ళ కోసం అని చెప్పేసి నేనైతే సరే అని చెప్పి మా సెంటర్ ఇదిగోండి ఇలా ఉంటుంది అని చూస్తారని ఒకసారి అడుగుతూ ఉంటారు కదా మీరు, అందుకనేసి వీడియో అయితే తీసుకున్నాను అనమాట. తర్వాత ఇలా బేకరీ దగ్గర కూడా ఆగామండి, పిల్లలకి కేకులు అవి తీసుకుందాం అని చెప్పి. ఎలాగో నుంచున్నాను కదా అని చెప్పేసి ఇలాగా బేకరీ ఫుడ్స్ని కూడా వీడియో తీసాను అనమాట. సరే అండి, ఇంతగా అసలు విషయం అడగడమే మర్చిపోయాను. ప్లీజ్ వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. ఇంకా లైక్ చేయకుండా ఉన్నారా? ఉంటే లైక్ చేసేయండి. ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీకు ఎందుకు ఈ బేకరీ ఇలా చూపిస్తున్నాను అనుకుంటున్నారు కదా, ఈ బేకరీ ఇది వరకు 2 ఇయర్స్ మేము చేసామన్నమాట అండి. మా పిల్లలు 10th అయ్యి ఇంటర్కి వచ్చిన టైంలో చేసాము. అప్పుడే కొంచెం స్టడీస్ అటు ఇటు అయినాయి వాళ్ళకి, షాప్ చూసుకోవడం కాలేజీకి వెళ్ళడం వీలు అవ్వక ఒక 2 ఇయర్స్ చేసి వదిలేసాం అన్నమాట అండి. ఆ పక్కనే ఇలాగా బజ్జీలు ఉంటే అవి కూడా తీసాను, మీరు చూస్తారని చెప్పేసి చెప్పాను కదండి. మార్నింగ్ టైం కదా అదిగండి. మేమైతే కొన్ని బ్రెడ్లు కేకులు తీసుకున్నాము. మా బాబ్జీ గారు పాపం జేబులోంచి వెతికి మరీ తీస్తున్నారు డబ్బులు. ఇదిగోండి వెళ్ళగానే నా మేనల్లుడు తీసేసుకున్నాడు. వాడు ఈరోజు నేను వస్తున్నానన్నమాట ఎలాగో విన్నాడంటానంటే, మార్నింగ్ మా అన్నయ్య ఫోన్ చేశాడు. వదినేమో ఏం చేస్తుంది అమ్మాజీ అని అడిగితే ఈరోజు వస్తానంటుందమ్మా అనేసి అన్నారు. మాట విన్నాడంటండి. స్కూల్ ఎగ్గొట్టేసాడు. స్కూల్కి వెళ్ళి పెద్ద కంటే నాకు ఇష్టం. అది కూడా పంపకాలు కూడా వాడే వేసేస్తున్నాడు. ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే అన్నీ నాకే కావాలని అనలేదండి. ఒకటి అది మా చెల్లి గారి ఇంటికి తీసుకెళ్తున్నాడు. ఒక కేకులును మిక్చర్ పొట్లం. ఇది అంటే మా చిన్న చెల్లి కూడా ఇక్కడే ఉంటారులేండి. చెల్లికి లచ్చక్కి ఇచ్చేసి వస్తాను అనేసి వాళ్ళ ఇంటి కూడా పట్టుకెళ్తున్నాడు. ఒకటేమో మా వదిన గారికి ఇచ్చాడు, ఒక ప్యాక్ వాడి తీసుకున్నాడు. బ్రెడ్లు అవినేమో మా నాన్నగారు రూమ్లో పెట్టేశాడు అనమాట. ఇవన్నీ ఏదో నేను తెచ్చాను గొప్పగా అని చూపించడానికి చెప్పట్లేదండి, జస్ట్ సరదాగా మీరు వింటారని. ఇదిగోండి నాకైతే సీతాఫలం ఇష్టం అని చెప్పి ఇదిగో పెద్దక్క నీకోసం దాచిపెట్టాను. నాకైతే ఒక సీతాఫలాన్ని అయితే తెచ్చిచ్చాడు. ఈమె కూడా వినేసిందంటండి మార్నింగ్, అందుకని క్యారేజ్ తీసుకెళ్లేదంట స్కూల్కి. ఇది ఊళ్ళోనే లేండి, స్కూల్ నుంచి వచ్చేసాడు. నేనైతే వమ్మింగ్లోనే స్కూల్ నుంచి వచ్చి మధ్యాహ్నం లంచ్ టైంలో వచ్చేసింది అనమాట. ఇంకా నేను వెళ్ళమంటే వెళ్ళను, పెద్దకు వచ్చింది నేను వస్తున్నానని చెప్పే క్యారేజ్ తీసుకెళ్ళలేదంట. ఇంక మధ్యాహ్నం చీవిడి కూడా ఎగ్గొట్టేసింది అనమాట అండి. పిల్లలు ఏంటో తెలియదు మరి, వాళ్ళకి అంత ఎఫెక్షను. పెద్దకు వస్తుందంటే అదొక సరదా. ఇకపోతే వెళ్ళిన తర్వాత కొన్ని బ్లౌజులు అయితే ఈ మధ్యన అస్సలు బ్లౌజులు కుట్టుకోలేకపోతున్నాను, కుట్టట్లేదని చెప్పాను కదండి. అక్కడైతే మా మరదల మిషన్ కూడా ఉంటుంది. సర్లే నేను సగం కుడితే అది సగమైన కుట్టి పెడుతుంది,
అలా అయితే కొంచెం అవుతాయి, లేదంటే ఇవి అయ్యేలా కనిపించట్లేదు అని చెప్పేసి మమ్మీని తీసుకెళ్ళాను అనమాట. అదిగోండి బ్లౌజులు అయితే కటింగ్ చేసుకుంటున్నాను. మా మేనల్లుడు ఫోన్ తీసేసుకుంటాడండి వెళ్ళగానే. కొంచెం వీడియో తీరంటే ఇలా తలకిందులుగా తీసాడనమాట. ఈ బ్లౌజ్ ఆల్రెడీ నేను మొన్న ఒక రోజు లైవ్లో కూడా వేసేసుకున్నాను, కుట్టుకున్న రోజునే వేసేసుకున్నాను అన్నమాట. లైవ్ చూసిన వాళ్ళకైతే ఇది మీకు అర్థమవుతుంది. ఇది కటింగ్ వీడియో అన్నమాట. అలాగే కొన్ని బ్లౌజులు అయితే కట్ చేసుకున్నాం. అలాగే నేను కొంచెం కుడితే తను కొంచెం కుట్టి, అంటే అలసట తెలియకుండా కుట్టుకున్నాను అన్నమాట. ఒక 7 బ్లౌజులు అయితే కుట్టుకున్నాను వమ్మింగ్లో 2 రోజులుండి. ఇకపోతే మధ్యాహ్నం లంచ్లోకి ఆ రోజు సోమవారం అండి, నేను వెళ్ళిన రోజుని బీరకాయ పప్పు చేసింది వదిన. ఇంకా ఆవకాయ పెరుగు ఎలాగో ఉండనే ఉన్నాయి. ఇంకేదో ఫ్రై చేస్తానంది, ఏం వద్దే బాబు అని చెప్పాను. ఎందుకంటే ఈయన భోజనానికి రానన్నారు. ఇంకా మనకెందుకులే పప్పుతో తినేద్దాం అని చెప్పేసి నేను ఫ్రై అది చేయనివ్వలేదనమాట. బీరకాయ పప్పు వేసుకుని నేనైతే భోజనం చేసేస్తున్నాను. నాకు ఇష్టంలేండి బీరకాయ పప్పు, అనపకాయ పప్పు, ఇవన్నీ మీకు తెలుసు కదా. తోటకూర ఇలాంటివే నాకు ఎక్కువ ఇష్టం. అందుకని చెప్పేసి నేనైతే ఫ్రై చేయనివ్వలేదనమాట. కొంచెం ప్రతిదానికి వాడిని అడుక్కోవాల్సి వస్తుందండి, వీడియో తీరా అని చెప్పేసి వీడియో తీస్తున్నాడు. ఈ లోపల చెల్లి కూడా ఇక్కడికే తెచ్చేసుకుంది. నేను వచ్చాననే కాదులేండి, మా మరదలు, మా వదిన, మా చెల్లి కలిసి తింటారు. 2 అవని 3 అవని వాళ్ళ పనులు అన్నీ చక్క పెట్టుకుని ఒకళ్ళనొకళ్ళు పిలుచుకుని ఇక్కడే కూర్చుని తింటారండి. వాళ్ళు కూడా పక్కన తింటున్నారు. ఇది వచ్చి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట అండి. పొద్దున్నే ఇంకా చీకటి ఉండగానే లేచి వచ్చేసింది. గుడ్ మార్నింగ్ పెద్దక్క అని వచ్చి నన్ను లేపేసి అదిగోండి ముద్దులు పెట్టేస్తూ ఉంది. అదనమాట అండి మా విజయ సాహితి, నా తమ్ముడు కూతురు. బంగారం అండి పిల్లంటే, చాలా బంగారం. వాడైతే కొంచెం తొంటరాడే కానీ మా మేనల్లుడు. ఇదిగోండి ఇది మా అన్నయ్య గారి కుక్క. బాబు కుక్క అంటే మా వదిన ఒప్పుకోదు, రాము అని పిలుచుకుంటున్నాను. రాము అనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ నాకు గుడ్ మార్నింగ్ చెప్పేస్తుంది కదండి. తర్వాత స్కూల్కి వెళ్ళాలి కదా, హోంవర్క్ ఫినిష్ చేసుకుంటుంది అనమాట. నాన్నగారు పక్క నుండి కూర్చుని రాయమ్మా అంటే రాసుకుంటుంది. చెప్పాను కదండి బంగారు తల్లి అని చెప్పేసి, బంగారమే అసలు, ఏది కూడా పెండింగ్ పెట్టుకోదు. అయితే ఇంక నేను రావడం వల్ల పెండింగ్ వచ్చిందన్నమాట హోంవర్క్, లేదంటే అయిపోయేది. నెక్స్ట్ అదిగోండి హోంవర్క్ రాసుకుంటుంది అనమాట. అమ్మహ అంట. నేను అలా కాదు ఇలాగంటే నువ్వు టీచర్వా అని అడుగుతుందండి నన్ను. పిల్లల మాటలు చాలా ముద్దుగా ఉంటాయి కదండి. మా నాన్నగారి దగ్గర కూర్చుంటే రాసేసుకుంటుంది అనమాట. లేదంటే అటు ఇటు దిక్కులు చూస్తుంది. నాన్నగారు వచ్చి దగ్గర కూర్చున్నారు. హోంవర్క్ అయితే రాసేసుకుంటుంది. అదిగోండి బాగానే రాస్తుంది. అది ఇంకా ఎల్కేజీ అండి, ఎల్కేజీ నర్సరీ నుంచి ఎల్కేజీకి వచ్చింది. 4 ఇయర్స్ కంప్లీట్ అయ్యండి. మొన్న ఆగస్ట్ 5th తోటి 5th ఇయర్ వచ్చిందనమాట తనకి. హోంవర్క్ అయితే అలా రాసుకుంటా ఉన్నది మా బంగారం నాన్నగారి దగ్గర కూర్చుంటే. కానీ ఈ మధ్య బాగా పాడైపోయిందండి. ఇదివరకు ఇంకా బాగుండేది బొతకలాగా. స్కూల్లో అసలు ఏమీ తింటలేదంటే, పట్టుకెళ్ళినవన్నీ వెనక తెచ్చేస్తుందంట. స్నాక్స్ కూడా వెనక తెచ్చేస్తుందంట. అదిగో మీరే చూడండి, తీస్తుంది దుకాణం బయటికి. స్నాక్స్ బాక్స్ నిన్న పెట్టిందంట వాళ్ళ అమ్మ. చూడండి, నిన్న పట్టుకెళ్ళిన స్నాక్స్ బాక్స్ అలాగే వదిలేసింది. ఇంకేం తినకపోతే ఎలా బాగుంటారు చెప్పండి పిల్లలు. ఈ మధ్య అసలు సరిగ్గా తినడం లేదంట. ఒక నెల తింటారు, ఒక నెల తినరులేండి పిల్లలు. కానీ మనమే చూసుకోవాలి జాగ్రత్తగానే. అదిగో స్నాక్స్ బాక్స్ అయితే పక్కన పెట్టిందనమాట. చూస్తారు నాన్నగారు ఓపెన్ చేస్తున్నారు. ఏమన్నమాట, తీసుకో తిను అంటుంది. మంచి క్యూట్గా ఉంటుందండి. తీసుకో అని చెప్పేసి. అదిగోండి యాపిల్ ముక్కలు అనుకుంటా. సరే నిన్న పెట్టింది ఈరోజుకి ఎలా ఉంటుందో చెక్ చేద్దాం అని చెప్పేసి నాన్నగారు చూస్తూ ఉన్నారు. అదండి విషయం. మా అమ్మగారింటి దగ్గర పొద్దున్నే అలా ఉంటుందన్నమాట. ఇకపోతే మా మరదలకైతే ఈ టైంలో అసలు చాలా బిజీ. ఒక పక్క పిల్లలకి క్యారేజ్ చేయాలి. అదే పిల్లలైతే స్కూల్కి వెళ్తున్నారండి, రెడీ అయిపోయారు మొత్తానికైతే. వీడికి బస్సు వచ్చేసింది, ప్రతిపాడు కదండి. తర్వాత మా చెల్లి వాళ్ళ పాపను మా సాహితి కలిసి వెళ్తారనమాట. వాళ్ళిద్దరు తన కాలేజ్ స్కూల్కి ఇద్దరు వమ్మింగ్లోనేలేండి. అదిగోండి స్కూల్కి అయితే వెళ్ళిపోతున్నారు పిల్లలు ఇద్దరు. పెద్దక్క బాయ్ అని చెప్పేసి. ఇంకా ఏం తరువా ఎండిపోయింది మా సాహితి, ఇంకా సర్దుకుంటుంది చూడండి. ఈలోపు మళ్ళీ బయలుదేరి వెళ్తూ ఉంటుంది. మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది అనుకుంటున్నారు? ఇది తిన్నగా మా చెల్లిగారి ఇంటికి వెళ్తుంది. మా చెల్లిగారు అప్పుడు ఇద్దరు కలిసి వెళ్తారన్నమాట. చామంతి పూలు పెట్టుకున్నారేంటి పొట్టి?
పొట్టి అని పిలిచానని నువ్వే పొట్టి అంటుందండి. పిల్లలు అంతే కదండి, మనం ఏదంటే అదే అనేస్తారు. కానీ చాలా క్యూట్గా చాలా స్వీట్గా మాట్లాడుతుంది మా విజయ సాహిత్య అయితే. చాలా నీట్గానే ఉంటుందండి తను ఎప్పుడు కూడా. అదొకటి బాగా ముద్దొస్తుంది అనమాట. మా చిన్నాడైతే మాత్రం అదే, మా తమ్ముడు కొడుకు, వాడి పేరు సాత్విక్, నాన్నగారి పేరు. మా నాన్నగారి పేరు వచ్చి సత్యనారాయణ అండి, వాడి పేరు అదే పేరు, అందుకే సాత్విక్ అని పిలుస్తాం అన్నమాట. సత్యనారాయణ గారి పేరు అలా సాత్విక్ అయింది. మీకు తెలిసిందే కదా, పాత పేర్లతో ఎవరు పిలవట్లేదు కదా ఇప్పుడు. సాత్విక్ అనమాట. మా సాత్విక్ అయితే కొంచెం అల్లరుడే, ఎక్కువ అల్లరి చేస్తాడు వాడు. ఏం ఫ్రై లేడీస్ ఫింగర్. విజయ సాహితీ అయితే చాలా క్యూట్ గా స్వీట్ గా ఉంటది అనమాట. అది కూడా తన పనులు తనే చేసుకుంటది. నన్ను తీసుకెళ్ళండి, నన్ను దించండి అన్న. అసలు పడుకుని లేచినా కూడా అసలు పేచిగా కావాలన్నా దాని వాటర్ కూడా అదే వెళ్ళి ముంచుకుని తాగేస్తుందండి. అది నాకు బాగా నచ్చింది అనమాట. పిల్లలు వేచి కూర్చుని ఏడుస్తూ ఉంటారా, అస్సలు సమస్య లేదు. లాస్ట్ అందరినీ చూస్తుంది. అంటే గ్లాస్ వెతుకుని ముంచుకొని వాటర్ తాగుతుందండి. అబ్జర్వ్ చేసాను, అమ్మాయి కావాలి అని అస్సలు అందండి. ఎక్కువ మా అన్ని దగ్గర, మా వదిన దగ్గరే ఉంటారులేండి పిల్లలు అయితేనే, వాళ్ళ అమ్మ దగ్గరే తక్కువ ఉంటారు. చెప్పాను కదండి, మా మరదలకి పాపం 2 గేదెలు ఉన్నాయి. 2 గేదెలు 2 దూడలను పెట్టాయి. ఇంకా మా అమ్మాయికి పొద్దున్న లేచిన దగ్గర నుంచి వాటికి అన్నీ అరేంజ్ చేసుకోవడం, వాటికి దానా పెట్టడం, ఆ తర్వాత పాలు తీసుకోవడం, ఆ పాలు తీసుకున్న తర్వాత ఈ హడావిడిలోనే మళ్ళీ కోళ్ళు ఉంటాయండి వీళ్ళకి. కోళ్ళు చూసారా, నాటుకోళ్ళు అవి. తర్వాత ఇదిగోండి వదిన, నేను వచ్చాను కదా సోమవారం రోజు బీరకాయ పప్పు అయిపోయింది. నెక్స్ట్ డే మంగళవారం ఇలాగ ప్రాన్స్ బిర్యానీ చేసామన్నమాట. ధర్మవరం రాజు బిర్యానీ టైప్లో చేసామన్నమాట. రైస్ బాగా బిర్యానీ అయితే చాలా టేస్టీగా వచ్చింది, చాలా బాగుంది. అన్నయ్య ఎవరికో పంపించమన్నారు, అందుకని వదిన ప్యాక్ చేస్తుంది అనమాట. తర్వాత ఇంకా మా తమ్ముడు గారికి, మా చెల్లి గారికి, మళ్ళీ మా అన్నయ్య గారి ఇంకో ఇల్లు ఉన్నదండి. అంటే ఉన్నప్పుడు వేరే ఇంట్లో అక్కడ ఉండేవారు. అమ్మ వెళ్ళిపోయింది, పార్సల్ చేస్తున్నారు. మా అన్నయ్యకి పార్సల్ వెళ్ళిపోయాలండి, వాళ్ళకి పంపించాలని చెప్తారు. దానికోసమే ఇంత క్వాంటిటీలో చేసాం. లేదంటే మేము ఇదంతా ఏం తినేదండి, తక్కువే తింటాం. మళ్ళీ ఇదంతా మీరే తినేస్తారు అనుకుంటారు. ఓకేనా, బాయ్ బాయ్. ధర్మవరం రాజుల బిర్యానీ రెడీ. రొయ్యలే, రొయ్యలు చాలా టేస్టీగా ఉన్నదండి, రొయ్యలు. ఓకేనా, బాయ్ అండి. పంపించిన వాళ్ళు కూడా అదే కాంప్లిమెంట్ ఇచ్చారంట, చాలా బాగుందని చెప్పేసి. ఇదిగోండి మా అమ్మగారు సుబ్బలక్ష్మి గారు, కంచి సుబ్బలక్ష్మి అమ్మ. అమ్మా అమ్మా నే పసివాణ్ణమ్మా, నువ్వే లేక వసివాడానమ్మా, మాటే లేకుండా నువ్వే మాయం, కన్నీరవుతోంది ఎదలో గాయం, అయ్యో వెళ్ళిపోయావే నన్ను దిలేసి ఎటుపోయావే, పగలే దిగులైనా నడిరే ముసిరింది కన్నీరవుతోంది. ఈ పాట మా అమ్మ పోయిన సంవత్సరంలో ఎన్ని రోజులు స్టేటస్ పెట్టుకున్నా, ఎన్నిసార్లు వింటే అన్నిసార్లు, అప్పుడే కాదులేండి ఇప్పుడు కూడా ఏడుపు వస్తుంది నాకు. అంత ఇదిగా వినేదాన్ని అనమాట. అందుకే కంటతో వచ్చేసింది, ఏమనుకోద్ది. ఇప్పుడు మా అమ్మగారు అన్నమాట అండి. అమ్మ అంటే నాకు చాలా ఇష్టం. అమ్మ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు అని అనుకోకండి. కానీ అమ్మని బాధ పెట్టే వాళ్ళని చూసినా, అమ్మని మాట అనేవాళ్ళని చూసినా, అమ్మకి హెల్ప్ చేయకుండా ఇబ్బంది పెట్టే వాళ్ళని చూసినా నాకు చాలా అంటే చాలా కోపం వచ్చేస్తుందండి. మా అమ్మ అంటే నాకు ప్రాణం, అంతే కదండి. మొన్న అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుండి లైవ్ చేస్తూ ఉంటే నా మేనల్లుడు ఉన్నాడు కదా, వాడు అంత అల్లరుడైనా సరే మా నాన్నగారిని లైవ్లో చూపిస్తూ ఉంటే నాన్నమ్మ ఫోటో కూడా చూపించవే అని వాడు గుర్తు చేశాడు నాకు. అలాగే గుర్తు చేస్తూ ఉంటాడండి వాడు మా అమ్మగారు కాలం చేసే టైంకి 5th ఇయర్స్ అనుకుంటా, 5 ఇయర్స్ అండి. కైనా వాడికి ఎంత గుర్తోనండి. మా అమ్మగారు పోయిన కొత్తలో అయితే నాయనమ్మ నాకు రాత్రి కల్లా వచ్చింది, ఫ్రూటీ తెచ్చింది, ఐస్ క్రీమ్ తెచ్చింది, ఇలా చెప్తూ ఉండేవాడు. నిజమా అబద్ధం అనేది తెలియదు కానండి, చాలా ఇష్టం అండి వాడికి మా అమ్మ అంటే. సేమ్ మాకులాగే ఎప్పుడు గుర్తు చేస్తూ ఉంటాడు ఏదో ఒక విషయంలో. అదిగోండి మా అమ్మ, నా బంగారం. అమ్మ వెళ్ళిపోయింది, నిజంగా ఒక్కసారిగా అనాథలం అయిపోయిన ఫీలింగ్ వచ్చిందనమాట అండి. సరే అండి, ఇంక మనం ఉన్నంతకాలం అమ్మ ఉండదు, ఆ విషయం నాకు తెలుసు అనుకోండి. కానీ ఏంటో అమ్మ అనేసరికి చాలా ఎమోషనల్ అవుతాను.
చాలా బాధగా ఉంటుందండి. ఎప్పుడు తలుచుకున్నా సరే నిన్నే అమ్మ పోయినంత బాధ కలుగుద్దండి నాకు. ఈ బాధ ఎప్పుడు పోతుందో ఏమో నాకైతే తెలీదు గానండి. పోవడం కూడా నాకు ఇష్టం లేదండి. అది కూడా నాకొక తీపి బాధ లాంటిదే మా అమ్మ గురించయితే. ఇకపోతే ఈ రోజుకి ఇదేనండి వీడియో. ఇప్పటికే వీడియో చాలా లెంత్ ఎక్కువైపోయింది. రేపు మరో మంచి వీడియో అంటే బిర్యానీ వీడియో రేపు చేస్తాను. ఓకేనండి. బాయ్ అండి.